హలో ఎవ్రీవన్, అందరూ బావున్నారా? స్కై అకాడమీకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, యూరోపియన్లు మన దేశానికి వచ్చి రాగానే వాళ్ళు చేసిన పనులేమిటి, అంటే వాళ్ళ తొలి అడుగులు ఎలా ఉన్నాయి అనేది వివరంగా చూద్దాం. నిన్నటి క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం? పోర్చుగీస్ వారు ఎలా వచ్చారు, డచ్ వారు ఎలా వచ్చారు, వాళ్ళిక్కడ ఎలా సెటిల్ అయ్యారు అనేది చూశాం కదా. అది గుర్తుంది కదా అందరికీ? గుర్తుందనుకుంటున్నాను. సరే, ఇప్పుడు బ్రిటిష్ వారి గురించి మాట్లాడుకుందాం. అసలు ఒకప్పుడు, అంటే 16వ శతాబ్దం ఆ టైంలో బ్రిటన్ అనేది అంత పెద్ద పవరేమీ కాదు సుమా. యూరప్లో అదొక చిన్న దేశం. మిగతా దేశాల మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా తక్కువగా ఉండేది. కాని మెల్లగా అక్కడ మార్పులు మొదలయ్యాయి. బ్రిటన్ తన పొరుగు దేశాలైన పోర్చుగల్ని, స్పెయిన్ని గమనించడం మొదలుపెట్టింది. వీళ్లు పెద్ద పెద్ద షిప్పులు వేసుకుని సముద్రాల మీద వెళుతున్నారు, కొత్త కొత్త దేశాలు కనిపెడుతున్నారు, బోల్డంత డబ్బు సంపాదిస్తున్నారు అని బ్రిటన్కి ఒక రకమైన ఆతృత మొదలైంది. మనం పేదవాళ్లమే కావచ్చు కాని మనలో కూడా ధైర్యం ఉంది, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని వాళ్ళనుకున్నారు. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. కానీ మనలో కూడా ధైర్యం ఉంది, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని వాళ్ళనుకున్నారు. అప్పుడు వాళ్ళు గమనించిందేమిటంటే, ఈ డబ్బంతా ఎక్కడ్నుండొస్తోంది? ఇండియా నుండి, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయాసియా ప్రాంతాల నుండి వస్తోంది. అచ్చా, అయితే మనం కూడా అటువైపే వెళదామని ఫిక్స్ అయ్యారు. అప్పుడు వాళ్ల ముందు 2 దారులున్నాయి. ఒకటి వెస్టిండీస్ వైపు వెళ్లడం, ఇంకొకటి ఇండియా వైపు రావడం. ఇక్కడొక పాయింట్ గమనించండి, ఇండియాకి వచ్చే దారిని ఆల్రెడీ పోర్చుగీస్ వారు కనిపెట్టారు కదా. ఆ అరేబియన్ సీ అంటే అరేబియా సముద్రం మీద వాళ్ళకి ఒక రకమైన ఏకఛత్రాధిపత్యం ఉండేది. వాళ్లక్కడ కార్టాజ్ సిస్టమ్ అనేదాన్ని నడిపించేవారు. అంటే ఎవరైనా ఆ సముద్రంలో ప్రయాణించాలంటే పోర్చుగీస్ వారి పర్మిషన్ ఉండాలి, లేదంటే వాళ్ళు రానివ్వరు. అందుకే పాపం డచ్ వారు మెల్లగా ఇండోనేషియా సైడ్ వెళ్ళిపోయారు. అయితే బ్రిటిష్ వారేం చేశారంటే 1553లో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. దాని పేరు మస్కోవీ కంపెనీ. వీళ్లేమనుకున్నారంటే, ఈ పోర్చుగీస్ వాళ్లతో గొడవెందుకు, మనం నార్త్ సైడ్ నుండి అంటే ఆర్కిటిక్ సముద్రం మీదుగా ఇండియాకి ఒక దారి కనిపెడదామని ప్లాన్ చేశారు. కాని ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆర్కిటిక్ దారి ఈ రోజుల్లోనే చాలా కష్టం, ఇక ఆ రోజుల్లో అంటే ఊహించుకోండి. మంచుగడ్డలు కట్టి ఉంటాయి, ఊడలు వెళ్లలేవు. ఆ ప్రయత్నం విఫలమైంది. కాని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ బిట్టుందండి, జాగ్రత్తగా వినండి. వింటున్నారా? ఇది వినాలి. ఈ మస్కోవీ కంపెనీ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి జాయింట్ స్టాక్ కంపెనీ, అంటే చాలామంది కలిసి పెట్టుబడి పెట్టి పెట్టిన కంపెనీ అనమాట. దీని ఐడియా వాళ్ళకి ఎక్కడ్నుండొచ్చింది అంటే వెనిస్ నగరంలో ఉన్న మర్చెంట్స్ని చూసి వచ్చింది. ఇక అసలు కథ 1560 తర్వాత మొదలైంది. బ్రిటన్లో పైరేట్స్ ఉండేవారు, అంటే సముద్రపు దొంగలు. కాని వీళ్లు మనం సినిమాల్లో చూసే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ లాంటివాళ్లు కాదు. వీళ్ళకి బ్రిటన్ రాజులు రాణులు సపోర్ట్ చేసేవారు. వాళ్లని బుకానీర్స్ అని కూడా పిలిచేవారు. వీళ్లలో ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడు, అతని పేరు ఫ్రాన్సిస్ డ్రేక్. ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు గుర్తుంది కదా. ఈయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, కానీ స్పెయిన్ ఓడలను, పోర్చుగల్ ఓడలను దోచుకుని బ్రిటన్కి వెళ్లేవాడు. దాంతో బ్రిటన్ ప్రజలకి ఆయన ఒక హీరో అయిపోయాడు. ఈ ఫ్రాన్సిస్ డ్రేక్కి ఒక పిచ్చి ఉండేది. అదేమిటంటే, ఈ భూమిని మొత్తం ఒక చుట్టూ చుట్టి రావాలని. దాన్నే మనం ఇంగ్లీష్లో సర్కమ్నెవిగేషన్ అంటాం. ఆయన తన షిప్ తీసుకుని బయల్దేరి నిజంగానే ప్రపంచం మొత్తం చుట్టి వచ్చాడు. అప్పుడు ఆయన ఏం కన్ఫర్మ్ చేశాడంటే, పసిఫిక్ ఓషన్ దాటితే ఏషియాకి వెళ్లవచ్చు, దారులున్నాయి అని నిరూపించాడు. ఇది బ్రిటిష్ ఎక్స్ప్లోరేషన్కి, అంటే వాళ్ల అన్వేషణకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 1591లో జేమ్స్ లాంకాస్టర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి ఒక బ్రిటిష్ ఓడును ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం వైపు తిప్పాడు.
ఆయన ఆఫ్రికా చుట్టూ తిరిగి వాస్కోడగామా వచ్చిన దారిలోనే కన్యాకుమారి వరకు వచ్చాడు. ఇక్కడ మీరు 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫ్రాన్సిస్ డ్రేక్, ఆయన ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. 2 జేమ్స్ లాంకాస్టర్, ఆయన మొదటిసారి ఇండియా వైపు ఓడను తీసుకువచ్చాడు. ఇక అసలు ఘట్టం 1600 సంవత్సరంలో మొదలైంది. కొందరు వ్యాపారస్తులు కలిసి ఒక కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ పేరు చాలా పెద్దగా ఉంటుంది, వినండి. గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటు ద ఈస్ట్ ఇండీస్. బాబోయ్, ఇంత పెద్ద పేరా అనుకోకండి. దీన్నే మనం ముద్దుగా ఈస్ట్ ఇండియా కంపెనీ అని పిలుస్తాం. ఈ కంపెనీకి 1600 సంవత్సరంలో రాయల్ చార్టర్ లభించింది. అంటే బ్రిటన్ మహారాణి, అప్పుడు ఎలిజబెత్ I ఉండేవారు, ఆమె ఈ కంపెనీకి అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చింది. మీరు వెళ్ళి ఇండియాతో వ్యాపారం చేసుకోండి, మీకు 15 ఏళ్ల పాటు మొనోపలి ఉంటుంది అని చెప్పింది. మొనోపలి అంటే ఏమిటి? కేవలం ఈ కంపెనీ మాత్రమే బ్రిటన్ నుండి వెళ్ళి అక్కడ వ్యాపారం చెయ్యాలి, వేరే ఏ కంపెనీకి పర్మిషన్ ఉండదు అన్నమాట. వీళ్ళేమనుకున్నారంటే ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఆఫ్రికా కింద ఉన్న పాయింట్ నుండి ఈస్ట్ సైడ్ ఉన్నదంతా మాదే అని ఫిక్స్ అయిపోయారు. అక్కడ వ్యాపారం చేసే హక్కు మాకు మాత్రమే ఉంది అని వాళ్ళనుకున్నారు. లండన్లో ఇండియా హౌస్ అనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. అది ఎంత పవర్ఫుల్ అంటే రాజు కోట తర్వాత అంత ఇంపార్టెంట్ బిల్డింగ్ అదే అని చెప్పుకునేవారు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని సెమీ సొవరీన్ పవర్స్ ఉండేవని హిస్టోరియన్స్ చెప్తారు. సెమీ సొవరీన్ అంటే ఏమిటి? దాదాపు ఒక రాజుకుండే అధికారాలన్నమాట. అంటే వీళ్ళు ఓడల్లో వెళ్లి కేవలం వ్యాపారం చేయడమే కాదు, అక్కడ భూములను ఆక్యుపై చేయవచ్చు, కోటలు కట్టవచ్చు, సొంతంగా ఆర్మీని మెయింటైన్ చేయవచ్చు. వింటున్నారా? ఒక కంపెనీకి ఆర్మీని ఉంచుకునే పవర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఇండియాలో ఎవరైనా బ్రిటిష్ వ్యక్తి ఉంటే ఆయన కంపెనీలో పనిచేసినా చెయ్యకపోయినా ఆయన మీద కంపెనీ చట్టాలే వర్తిస్తాయి. అంటే కంపెనీయే జడ్జ్, కంపెనీయే పోలీస్ అన్నమాట. వాళ్ళు సొంతంగా కాయిన్స్ అంటే నాణేలను ముద్రించుకోవచ్చు, ఎవరిమీదైనా యుద్ధం ప్రకటించవచ్చు, ఎవరితోనైనా సంధి చేసుకోవచ్చు. ఇదంతా వింటుంటే మీకెలా అనిపిస్తోంది? ఒక కంపెనీ ఇంత పవర్ఫుల్గా ఉండటం అంటే అది ఆ కాలపు వింత. ఈ రోజుల్లో ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ లాంటి పనులు చేస్తామంటే ఊరుకుంటామా? లేదు కదా. కానీ అప్పుడలా ఉండేది. అయితే మొదట్లో వీళ్లకంత సీన్ లేదు. అంటే కంపెనీ పెట్టగానే సూపర్ హిట్ అయిపోలేదు. స్టాక్ మార్కెట్లో వాళ్ల వాల్యూ కూడా తక్కువగానే ఉండేది. ఎందుకంటే అప్పటికే డచ్ వారు, పోర్చుగీస్ వారు ఇక్కడ పాతుకుపోయి ఉన్నారు. పోర్చుగీస్ వారు వచ్చి అప్పటికి 100 ఏళ్లయిపోయింది. బ్రిటిష్ వారికిక్కడ గెలవడం కొంచెం కష్టంగానే ఉండేది. మెల్లగా వాళ్లు ఇండియా మీద ఫోకస్ పెట్టారు. వీళ్ల మెయిన్ ఇంట్రెస్ట్ ఏమిటంటే టెక్స్టైల్స్ అంటే బట్టలు మరియు స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు. 1609లో విలియం హాకిన్స్ అనే ఒక వ్యక్తిని మొఘల్ చక్రవర్తి జహంగీర్ దర్బార్కి పంపించారు. ఈ పేరు చాలా ఇంపార్టెంట్ అండి. విలియం హాకిన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? జహంగీర్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? సూరత్లో ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి పర్మిషన్ అడగడానికి వెళ్ళాడు. కానీ పర్మిషన్ దొరికిందా? లేదు. ఎందుకు దొరకలేదు అంటే అక్కడ అప్పటికే పోర్చుగీస్ వారి హవా నడుస్తోంది. మొఘల్ దర్బార్లో పోర్చుగీస్ వారికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. పాపం విలియం హాకిన్స్ని అసలు లోపలికి కూడా రానివ్వలేదు కొన్నాళ్లు. ఆయన ఎంత ట్రై చేసినా జహంగీర్తో మాట్లాడలేకపోయాడు. ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. కానీ బ్రిటిష్ వారు ఊరుకోలేదు. 1611లో మచిలీపట్నం, అదేనండి మన మచిలీపట్నంలో ఒక ట్రేడింగ్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి, ఎగ్జామ్లో అడుగుతారు. బ్రిటిష్ వారి ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటే సూరత్ అని చెప్పాలి. కానీ ఫస్ట్ ట్రేడింగ్ పోస్ట్ ఎక్కడ అంటే మచిలీపట్నం అని చెప్పాలి. ఫ్యాక్టరీకి ట్రేడింగ్ పోస్ట్కి చిన్న తేడా ఉంటుంది. ఫ్యాక్టరీ అంటే కొంచెం పెద్దది, ట్రేడింగ్ పోస్ట్ అంటే చిన్న ఆఫీస్ లాంటిదన్నమాట. అయితే 1612లో ఒక ముఖ్యమైన ఘటన జరిగింది. ఇక్కడే బ్రిటిష్ వారి దశ తిరిగిందని చెప్పవచ్చు. అదేమిటంటే స్వాల్లీ హోల్ యుద్ధం. దీన్నే బ్యాటిల్ ఆఫ్ స్వాల్లీ అంటారు. సూరత్ దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది, దాని పేరు స్వాల్లీ. అక్కడ బ్రిటిష్ ఓడలకి మరియు పోర్చుగీస్ ఓడలకి మధ్య యుద్ధం జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే పోర్చుగీస్ వారే గెలుస్తారనుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే వాళ్ల నేవీ అప్పుడు టాప్లో ఉంది. కానీ బ్రిటిష్ వారు పోర్చుగీస్ వారిని ఓడించారు. దాంతో మొఘల్ చక్రవర్తి జహంగీర్కి బ్రిటిష్ వారి మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. వీళ్లు పోర్చుగీస్ వాళ్లనే ఓడించారంటే వీళ్లకి కొంచెం పవర్ ఎక్కువే ఉంది అనుకున్నాడు. వెంటనే 1632లో జహంగీర్ ఒక ఫర్మానా జారీ చేశాడు. అంటే అఫీషియల్ ఆర్డర్ అన్నమాట. సూరత్లో ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అలా బ్రిటిష్ వారి మొదటి ఫ్యాక్టరీ సూరత్లో స్టార్ట్ అయింది. ఆ తరువాత థామస్ రో అనే మరొక వ్యక్తిని బ్రిటన్ రాయబారిగా జహంగీర్ దర్బారికి పంపారు.
ఈయన వచ్చిన తర్వాతే బ్రిటిష్ వారికి ఆగ్రా, అహ్మదాబాద్, భరూచ్ వంటి చోట్ల ఫ్యాక్టరీ కట్టుకోవడానికి పర్మిషన్స్ వచ్చాయి. ఇక్కడ బ్రిటిష్ వారు ఒక విషయం అర్థం చేసుకున్నారు. మనం ఇక్కడ ఉన్న లోకల్ రాజులతో గొడవ పెట్టుకుంటే నెగ్గలేం. ఎందుకంటే మొఘల్ ఆర్మీ చాలా పెద్దది, మనం కేవలం వ్యాపారస్తులం మాత్రమే. అందుకే వాళ్లు యుద్ధాల కంటే సయోధ్యకి అంటే పర్మిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఉదాహరణకి 1632లో పోర్చుగీస్ వారికి మొఘల్ చక్రవర్తి షాజహాన్కి మధ్య గొడవ జరిగింది. షాజహాన్ ఆర్మీ పోర్చుగీస్ వారిని దారుణంగా ఓడించింది. అది చూసిన బ్రిటిష్ వారికి మైండ్ బ్లాక్ అయింది. అబ్బో, మొఘలులతో పట్టుకుంటే మనల్ని కూడా ఇలాగే తంతారు అని వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టారు. అందుకే వాళ్లు ఏ చిన్న పని చేయాలన్నా చక్రవర్తి దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకొని గిఫ్టులిచ్చి పర్మిషన్స్ తెచ్చుకునేవారు. 1632లో గోల్కొండ సుల్తాన్ దగ్గర్నుండి గోల్డెన్ ఫర్మానా తెచ్చుకున్నారు. అంటే సంవత్సరానికి 500 పగోడాలు. పగోడాలంటే అప్పట్లో గోల్డ్ కాయిన్స్ అనమాట. అవిస్తే మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. మెల్లగా వాళ్లు ఈస్ట్ కోస్ట్ అంటే తూర్పు తీరం వైపు కూడా విస్తరించారు. బాలార్, హుగ్లీ ఇలా బెంగాల్లో కూడా అడుగుపెట్టారు. 1639లో మద్రాస్లో ఒక ఫ్యాక్టరీ కట్టారు. ఆ మద్రాస్ పట్టణం అనే గ్రామాన్ని లోకల్ రాజు దగ్గర్నుండి తీసుకున్నారు. అక్కడే వాళ్లు ఫాంట్ సెయింట్ జార్జ్ అనే ఒక కోటని కట్టారు. అదే ఈరోజు మనం చూస్తున్న చెన్నై నగరానికి పునాదన్నమాట. వింటున్నారా? చెన్నై నగరాన్ని డెవలప్ చేసింది బ్రిటిష్ వారే. మెల్లగా వాళ్ల హెడ్ క్వార్టర్ మచిలీపట్నం నుండి మద్రాస్కి షిఫ్ట్ అయింది. ఇక బాంబే కథ కొంచెం వెరైటీగా ఉంటుంది. 1662లో పోర్చుగీస్ రాకుమారి క్యాథరిన్కి బ్రిటన్ రాజు చార్లెస్ టూకి పెళ్లి జరిగింది. అప్పుడు పోర్చుగీస్ వారు బాంబేని కట్టనంగా అంటే వరకట్నంగా బ్రిటన్ రాజుకి ఇచ్చారు. ఊహించండి, మన బాంబేని వాళ్లు కట్టనంగా ఇచ్చుకున్నారు. ఆ రాజు చార్లెస్కి అసలు బాంబే ఎక్కడుందో కూడా తెలియదు. ఆయన కొన్నేళ్లపాటు ఆలోచించి చివరకు 1668లో ఈస్టిండియా కంపెనీకి దాన్ని లీజుకిచ్చేశాడు. ఎంతకిచ్చాడో తెలుసా? సంవత్సరానికి కేవలం 10 పౌండ్లిస్తే చాలు అని చెప్పాడు. అలా బాంబే బ్రిటిష్ వారి చేతికి వచ్చింది. మెల్లగా వాళ్లు సూరత్ నుండి బాంబేకి వాళ్ల మెయిన్ సెంటర్ని మార్చేసుకున్నారు. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఈ బ్రిటిష్ వారు ఇక్కడ ఇంతలా ఎలా ఎదిగారు, వీళ్లకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎలా ఉండేది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. లండన్లో ఉన్న పార్లమెంట్ మెంబర్స్కి, పెద్ద పెద్ద ఆఫీసర్స్కి వీళ్లు లంచాలిచ్చేవారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే మొదటి పెద్ద కార్పొరేట్ స్కామ్. ఆ లంచాల వల్లే వాళ్లకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ వచ్చేవి. ప్రభుత్వం కూడా వీళ్లని ఎప్పుడూ కాపాడుతూ ఉండేవి. ఇలా బ్రిటిష్ వారు మెల్లగా ఇండియాలో తమ పట్టును పెంచుకుంటూ వచ్చారు. దీని తర్వాతేం జరిగింది? ఫ్రెంచ్ వారు ఎలా వచ్చారు, వాళ్ల మధ్య గొడవలు ఎలా మొదలయ్యాయి అనేది మనం నెక్స్ట్ పార్ట్లో వివరంగా చెప్పుకుందాం. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలస్యంగా వచ్చినా ఆకలి ఎక్కువే. బ్రిటిష్ వారి కథ ఒక పక్కన నడుస్తుండగానే మరొక యూరోపియన్ పవర్ ఇండియా వైపు చూడ్డం మొదలుపెట్టింది. వారే ఫ్రెంచ్ వారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే బ్రిటిష్ వారు 1560 నుండే ప్రయత్నాలు మొదలుపెడితే ఫ్రెంచ్ వారు మాత్రం చాలా ఆలస్యంగా అంటే 1664లో వచ్చారు. అంటే దాదాపు 60-70 ఏళ్ల గ్యాప్ అన్నమాట. ఎందుకింత ఆలస్యమైంది? అప్పటివరకు వాళ్లు ఏం చేస్తున్నారు? అప్పుడు ఫ్రాన్స్లో అంతర్గత సమస్యలు ఉండటం వల్ల వాళ్లు అటువైపు దృష్టి పెట్టలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఫ్రాన్స్ రాజు లూయి 14 అధికారంలోకి వచ్చాడో అప్పుడు సీన్ మారిపోయింది. ఆయన దగ్గర కోల్బర్ట్ అనే ఒక తెలివైన మినిస్టర్ ఉండేవారు. ఆ కోల్బర్ట్ ఏమన్నారంటే, అరే, అందరూ వెళ్లి ఇండియాలో వ్యాపారం చేసుకుంటున్నారు, మనం కూడా ఒక కంపెనీ పెడదాం అని చెప్పి కంపెనీ డెస్ ఇండస్ ఓరియంటల్స్ అనే కంపెనీని స్థాపించారు. ఇక్కడ మీరొక మేజర్ డిఫరెన్స్ గమనించాలి. ఇది ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడిగారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, అంటే కొంతమంది వ్యాపారస్తులు కలిసి పెట్టినది. కానీ ఫ్రెంచ్ కంపెనీ అనేది 100% గవర్నమెంట్ కంపెనీ, అంటే దానిమీద రాజుకి పూర్తి అధికారం ఉంటుంది. ఇది ఒక రకంగా వాళ్లకి మైనస్ అయ్యింది అని చెప్పవచ్చు.
ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి వాళ్లు ప్యారిస్లో ఉన్న రాజు పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సొచ్చేది. ఫ్రెంచ్ వారు ఇండియాకి వచ్చి తమ మొదటి ఫ్యాక్టరీని సూరత్లోనే పెట్టారు. బ్రిటిష్ వారు కూడా అక్కడే పెట్టారు కదా. అవును, అప్పటికి సూరత్ అనేది ఒక పెద్ద ట్రేడ్ హబ్ అన్నమాట. 1668లో ఫ్రాంకోయిస్ క్యారన్ నేతృత్వంలో ఈ ఫ్యాక్టరీ మొదలైంది. ఆ తర్వాత మెల్లగా వాళ్లు కూడా మచిలీపట్నం వైపు వచ్చారు. కాని ఫ్రెంచ్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పేరేమిటో తెలుసా? ఫ్రాంకోయిస్ మార్టెన్. ఈయన్ని ఫ్రెంచ్ పవర్కి నిజమైన ఫౌండర్ అని అంటారు. ఎందుకంటే ఈయనే పాండిచ్చెరీ అనే ఒక చిన్న గ్రామాన్ని తీసుకొని దాన్ని ఒక గొప్ప సిటీగా, ఒక ఫోర్ట్లాగా డెవలప్ చేశాడు. అదే ఫాంట్ లూయిస్. పాండిచ్చెరీ అంటే ఇప్పటికీ మనకి ఫ్రెంచ్ కల్చర్ గుర్తుకొస్తుంది కదా. దానికి పునాది వేసింది ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ అన్నమాట. బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ ఆధిపత్య పోరు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఇండియాలో వ్యాపారం చెయ్యాలంటే ఒకరిని ఒకరు తొక్కేయాలి అని బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి అర్థమైంది. వీళ్ల మధ్య గొడవలు కేవలం ఇండియాలోనే కాదు, యూరప్లో కూడా జరిగేవి. యూరప్లో వాళ్లు కొట్టుకుంటే ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్ల కంపెనీలు కూడా కొట్టుకునేవి. వీళ్ల మధ్య జరిగిన యుద్ధాలనే మనం చరిత్రలో కర్ణాటిక్ యుద్ధాలు అంటాం. అదేనండి, కర్ణాటక యుద్ధాలు. ఇవి మొత్తం 3 జరిగాయి. ఈ యుద్ధాలు ఎందుకు జరిగాయి అంటే సౌత్ ఇండియాలో ఎవరి పట్టు ఉండాలి అనేదానికోసం. ఆ టైంలో హైదరాబాద్ నిజాం, కర్ణాటిక్ నవాబుల మధ్య గొడవలు జరిగేవి. ఈ గొడవల్లో బ్రిటిష్ వారు ఒకరికి సపోర్టిస్తే ఫ్రెంచ్ వారు ఇంకొకరికి సపోర్టిచ్చేవారు. ఇక్కడ డూప్లెక్స్ అనే ఒక ఫ్రెంచ్ గవర్నర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈయన చాలా తెలివైనవాడు. ఇండియన్ రాజుల గొడవల్లో మనం తలదూర్చి వాళ్లకి హెల్ప్ చేసి ప్రతిఫలంగా భూములు, పవర్ తీసుకోవచ్చు అని మొదటిసారి ఐడియా వేసింది ఈ డూప్లెక్స్ మాత్రమే. ఈ ఐడియానే తర్వాత బ్రిటిష్ వారు కాపీ కొట్టి ఇండియా మొత్తాన్ని ఆక్రమించారు. కర్ణాటిక్ యుద్ధం 1546లో మొదలైంది. ఇది కేవలం యూరోప్లో జరిగిన గొడవ వల్ల ఇక్కడ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఒక వింత జరిగింది. సెయింట్ థోమ్ యుద్ధం. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారు కర్ణాటిక్ నవాబైన అన్వరుద్దీన్ని ఓడించారు. ఒక చిన్న కంపెనీ ఆర్మీ ఒక పెద్ద నవాబ్ ఆర్మీని ఓడించడమేమిటి? అప్పుడు అందరికీ ఒక విషయం అర్థమైంది. యూరోపియన్ల దగ్గర ఉన్న ఆ మోడర్న్ గన్స్, ఆ డిసిప్లిన్ ముందు మన ఇండియన్ రాజుల పెద్ద సైన్యాలు కూడా పనికిరావు అని. కాని చివరకు బ్రిటిష్ వారే ఎందుకు గెలిచారు? ఫ్రెంచ్ వారు ఎందుకు ఓడిపోయారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాయింట్ నంబర్ 1, బ్రిటిష్ వారికి బెంగాల్ దొరికింది. బెంగాల్ అనేది అప్పట్లో చాలా సంపన్నమైన రాష్ట్రం. అక్కడి నుండి వాళ్లకి బోలెడంత డబ్బు, సైన్యం దొరికింది. ఫ్రెంచ్ వారికి మాత్రం పాండిచ్చెరీ, మచిలీపట్నం లాంటి చిన్న చిన్న ఏరియాలే ఉండేవి. పాయింట్ నంబర్ 2, బ్రిటిష్ నేవీ. సముద్రం మీద బ్రిటిష్ వారిని కొట్టే మొనగాడు అప్పుడు ప్రపంచంలోనే లేడు. షిప్పుల ద్వారా వాళ్లు ఎప్పుడైనా బ్యాకప్ పంపించుకునేవారు. పాయింట్ నంబర్ 3, ప్రైవేట్ కంపెనీ వర్సెస్ గవర్నమెంట్ కంపెనీ. బ్రిటిష్ ఆఫీసర్స్కి కంపెనీలో షేర్లుండేవి. అంటే వాళ్లు కష్టపడితే వాళ్లకే లాభం. కానీ ఫ్రెంచ్ వారు కేవలం జీతం కోసం పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఉండేవారు. పైగా ఫ్రెంచ్ గవర్నమెంట్ అప్పుడప్పుడు కంపెనీకి ఫండ్స్ ఆపేసేది. డెన్మార్క్ మరియు ఇతర చిన్న కంపెనీలు. బ్రిటిష్, ఫ్రెంచ్ కాకుండా ఇంకా ఎవరైనా వచ్చారా అంటే అవును, డేన్స్ వచ్చారు. అంటే డెన్మార్క్ దేశస్థులు. వీళ్లు 1620లో వచ్చారు. వీళ్లు బెంగాల్లోని సెరాంపూర్లో తమ మెయిన్ సెంటర్ పెట్టుకున్నారు. కాని పాపం వీళ్లకి అంతగా అదృష్టం కలిసి రాలేదు. వ్యాపారం సరిగ్గా సాగక చివరకు 1845లో తమ ఆస్తులన్నింటినీ బ్రిటిష్ వారికి అమ్మేసి చెక్కేశారు. ఇక్కడ ఇంకొక చిన్న బిట్టుందండి. ఆస్ట్రియా దేశానికి చెందిన ఆస్టెండ్ కంపెనీ కూడా ట్రై చేసింది. కాని వాళ్లు కూడా ఎక్కడికి వెళ్లలేకపోయారు. ఫైనల్గా గ్రౌండ్లో మిగిలింది ఇద్దరే, ఒకరు బ్రిటిష్, 2 ఫ్రెంచ్. కాని 1760లో జరిగిన వందవాసీ యుద్ధంతో ఫ్రెంచ్ వారి కథ కూడా దాదాపు ముగిసిపోయింది. ఇక ఇండియాలో ఎదురులేని శక్తిగా బ్రిటిష్ వారు ఎదిగారు. కన్క్లూజన్: ఆధిపత్యం వైపు అడుగులు. ఇప్పటివరకు మనం చూసింది ఏమిటంటే యూరోపియన్లు ఎలా వచ్చారు, ఎలా కొట్టుకున్నారు, చివరకు బ్రిటిష్ వారు ఎలా నిలబడ్డారు అని. ఇది కేవలం వ్యాపారం కోసం వచ్చిన ప్రయాణం కాదు, మెల్లమెల్లగా అణచివేత వైపు, పాలన వైపు సాగిన ప్రయాణం. బ్రిటిష్ వారు బెంగాల్లో కలకత్తా నగరాన్ని ఎలా స్థాపించారు? జాబ్ చార్నాక్ అనే వ్యక్తి 3 గ్రామాలను అంటే సుతనూతి, గోవిందపూర్, కలికత అనే గ్రామాలను కలిపి కలకత్తా నగరాన్ని నిర్మించాడు. అక్కడే వాళ్లు ఫాంట్ వీయం అనే కోటను కూడా కట్టారు.